హాయ్ పిల్లలు, ఈరోజు ధనానికి, స్నేహానికి, నిజాయితీకి ఒక మోరల్ కథ అందిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కిడ్స్ అండ్ మోరల్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్స్. స్టోరీ స్టార్ట్స్. ధనానికి, స్నేహానికి, నిజాయితీకి ఒక మోరల్ కథ. ఒక పల్లెటూరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను బోధకుడిగా తెలివైన మనసుతో ఉన్నాడు. అతనికి చిన్నప్పుడు ఒక స్నేహితుడు గోపాల్. ఇద్దరు ఎల్లప్పుడూ కలిసి ఆటలు ఆడేవారు, పాఠాలు చదివేవారు, చిన్న రైతు పనులు కూడా చేసేవారు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ జరుగుతోంది. ఊరు మొత్తం ఆనందంలో మునిగి ఉంది. రాము మరియు గోపాల్ కూడా పండుగ కోసం ఒక పెద్ద పుస్తక మేళా చూడటానికి బయలుదేరారు. మార్గంలో వారు చిన్న గొడవకు గురయ్యారు. రాము గోపాల్ను కొంచెం వ్యతిరేకంగా విమర్శించాడు. గోపాల్ కోపంతో వెళ్ళిపోయాడు. రాము చాలా బాధపడ్డాడు. అతను తన లోతైన మనసుతో అర్థం చేసుకున్నాడు. ఏమిటంటే, స్నేహం అనేది ఆహారం లాంటిది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది నాశనం అవుతుంది. రాము గోపాల్ వెనుక వెళ్ళి క్షమాపణ అడిగాడు. గోపాల్ కూడా తన కోపాన్ని మానేశాడు. మళ్ళీ ఇద్దరు స్నేహితులు కలిసి పండగను ఆస్వాదించారు. అప్పుడే గ్రామంలో ఒక చిన్న వృక్ష గడ్డి పొదలతో గమనమైంది. అది ఎంత చిన్నదైనా వర్షం, ఎండ, సూర్యరశ్మి ఎదుర్కొని నిలిచింది. రాముకు అర్థమైంది, మన జీవితం, స్నేహం మరియు మన కృషి కూడా ఈ వృక్షం వలె నిరంతర శ్రమ, క్షమాభావం మరియు ప్రేమతోనే ఎదుగుతుంది. కానీ కథ ఇక్కడ ముగియదు. రాము, గోపాల్ ఇద్దరు పండగ తర్వాత గ్రామంలో పెద్ద సమస్య ఎదుర్కొన్నారు. అదేంటిదంటే, గ్రామంలో ఒక రైతు తమ పంటను గాడిద చేసి పోయింది. రైతులు బాధతో ఉన్నాయి. రాము, గోపాల్ ఇద్దరు తన సహాయంతో రైతులను తిరిగి దొరికిన పంటలతో సహాయం చేశారు. ఈ సంఘటన ద్వారా గ్రామంలోని అందరూ అర్థం చేసుకున్నారు. నిజాయితీ, సహాయం మరియు కష్ట సాధన మనలను గౌరవించే మార్గంలో తీసుకెళ్తుంది. స్నేహం, క్షమాపణ మరియు బలమైన సంబంధాలు మన జీవితంలో నిజమైన విలువను ఇస్తాయి. చిన్న సమస్యలు కూడా సమయానికి పరిష్కరించకపోతే పెద్ద సమస్యలు అవుతాయి. ఇలా రాము మరియు గోపాల్ నిజమైన స్నేహితులుగా నిజాయితీ, ధైర్యం మరియు ప్రేమతో గ్రామంలోని అందరికీ ఉదాహరణగా నిలిచారు. ప్రతి ఒక్కరూ తాము చేసే మంచి పనికి గౌరవం మరియు ఆనందాన్ని పొందగలరు. మోరల్స్. స్నేహం చిన్న గొడవలతో దెబ్బతినదు, కానీ క్షమాపణ అడగడం అవసరం. నిజాయితీ మరియు సహాయం ఎల్లప్పుడూ గౌరవాన్ని తీసుకువస్తుంది. జీవితం చిన్న సమస్యలతో ఉంటుంది. వాటిని సరైన దృక్పథంతో ఎదుర్కోవాలి. మనకు ధైర్యం, ప్రేమ మరియు సహనం ఉండడం వల్ల ప్రతి మనిషి జీవితానికి ప్రాముఖ్యంగా నిలుస్తాడు. మోరల్ నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంచి కథలు తెలుగులో. ఇలాంటి మోరల్ స్టోరీస్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.